ఒక పేషెంట్ ఉండే మన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ తోటి కంటిన్యూస్లీ లెగ్ షేకింగ్ ఉండే. ఒక చిన్న ఏదైనా రాయి కూడా వాళ్ళ కాళ్ళ కిందికి వస్తే మొత్తం పెయిన్ అయిపోతుండే, నమ్నెస్ ఉండే, అసలు ఫీలింగ్ లేకుండే. వాళ్ళు నడిచేటప్పుడు కూడా సరిగా నడవలేకపోతుండే. ఒక్క ప్లేస్లో కూర్చోకపోవడం, రెస్ట్లెస్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. అంటే కంటిన్యూస్లీ ఫీట్ షేక్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అది ఆ నరాల బలహీనత వల్లనే అయింది. ప్లస్ ఆ పేషెంట్ హైలీ డయాబెటిక్ పేషెంట్ ఉండే. అండ్ ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. స్ట్రెస్ ఏముంది అని అడిగాము. అయితే ఆ పేషెంట్కి చాలా జాబ్ గురించి స్ట్రెస్ ఉండే. జాబ్లో చాలా సీనియర్స్ సైడ్ నుంచి ప్రెషర్ ఉండే. అండ్ టార్గెట్స్ ఏమో చాలా హ్యూమంగస్ టార్గెట్స్ ఉండే. సో అయినా అది మీట్ అవ్వలేకపోతుండే. 40 yearsలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాంప్లికేట్ అయిపోయినాయి. 35 ఏజ్లోనే డయాబెటీస్ వచ్చేసింది. 40 yearsలో ఏమో చాలా బాడీ మీద చాలా ఇంపాక్ట్ ఉండే. దానివల్ల ఈ నరాల బలహీనత కూడా ఎక్కువ అయిపోయింది. ఆ పేషెంట్కి మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాము. నరాల బలహీనత కూడా తగ్గింది. అండ్ డయాబెటీస్ కూడా పూర్తిగా రివర్స్ అయింది. దాని తర్వాత ఒకవేళ మీకు నరాల బలహీనత ఉందంటే మీ గట్ హెల్త్ కూడా ఎలా ఉంది చూసుకోండి. ఒకవేళ గట్ హెల్త్ సరిగా లేదు అంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గట్ హెల్త్ సరిగా ఉండడానికి, నరాల బలహీనత తగ్గడానికి, డయాబెటీస్ రివర్స్ అవ్వడానికి ఎంత మెడిసిన్ ఇంపార్టెంట్ అంత డయట్ కూడా ఇంపార్టెంట్. సో అందుకే ప్రీబయోటిక్స్ ఎక్కువ పెట్టండి మీ డయట్లో. ప్రీబయోటిక్స్ ఏమో జనరలీ సాలెడ్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఏమో చాలా తక్కువ ఉంటాయి. సో సాలెడ్స్ ప్రిఫర్ చేయండి. అండ్ ఆనియన్స్, క్యారెట్స్, కుకుంబర్స్ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయండి. దాంతోపాటు మీరు ఫ్రూట్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రూట్స్ అంటే మీరు జ్యూసులు తీసుకోవద్దు, ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయాలి. దీని మీద పైనకెళ్ళి షుగర్ మీరు యాడ్ చేయొద్దు. రా ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు ఫైబర్ ఇంటేక్ కూడా పెరుగుతుంది మీ బాడీలో. అండ్ దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. నరాల బలహీనతకి రిలేటెడ్ సిమ్టమ్స్ కొద్దిగా కంట్రోల్లో వస్తాయి. అండ్ స్లీప్ కూడా రెగ్యులర్ ఉంటుంది. మీ స్లీప్ కూడా రెగ్యులర్ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. ప్లస్ నరాల బలహీనతతోటి మీరు చాలా బాధపడుతున్నారంటే కాస్టికమ్ 10M అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది డైలీ 2 times 1 cup ఆఫ్ వాటర్లో తీసుకోండి. మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ తోటి మీరు టోటలీ రికవర్ అవ్వాలంటే మీకు నరాల బలహీనత ఉన్నా, పార్కిన్సన్స్ ఉన్నా, ఎల్జైమర్స్ ఉన్నా, స్పాండిలోసిస్ ఉన్నా, మీకు లంబార్ స్పాండిలోసిస్ ఉన్నా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి టోటలీ రికవర్ అవ్వాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకంటే హోమియోపతి ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ.